అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్ ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా సోషో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న విశ్వంబర షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో బాస్ మరొక కొత్త సినిమాను కూడా కన్ఫర్మ్ చేశాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి మర్చిపోలేని హిట్ చిత్రం వాల్తేరు వీరయ్యను అందించిన దర్శకుడు బాబీ కొల్లి. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా రాబోతుంది. సినీ సర్కిల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం బాస్ కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 25, 2026న అధికారికంగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. కానీ ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాబీ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ ప్లే చేయనున్నట్టు సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ప్రారంభించిన విశ్వంబర చిత్రం విఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ ఈ ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు కాలీవుడ్ గేమ్ చేంజర్గా మారుతున్నారా? ఇప్పటికే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు సడన్ గా మరో కాలీవుడ్ టాప్ డైరెక్టర్తో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవ్స్ వెనుక రీజన్ ఏంటి? కాలీవుడ్ సూపర్ స్టార్ హోదా కోసమేనా? ఒకప్పుడు కాలీవుడ్ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ జననాయకన్ తన చివరి సినిమా అని అనౌన్స్ చేశారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు పెరిగి సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అజిత్ కుమార్కు ఫ్యాన్ బేస్ ఉన్న పాన్ ఇండియా కమర్షియల్ స్ట్రాటజీ లేదు. ఇకపోతే సూర్య స్టార్డమ్కు దగ్గరే ఉన్నా కానీ సూపర్ స్టార్ స్థాయి ఇంకా రాలేదు. ఈ గ్యాప్లో ఒక అదర్ స్టేట్ హీరో సైలెంట్గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి పుష్ప 2 తమిళనాడులో సృష్టించిన సునామీ ఒక బలమైన కారణం. డబ్బింగ్ సినిమా అంటే కాలీవుడ్లో ఓ లిమిట్ ఉంటుంది. కానీ పుష్ప 2 ఆ లిమిట్ను పూర్తిగా బ్రేక్ చేసింది. తమిళనాడు కలెక్షన్స్ గ్రాస్ మొదటి రోజు 8 కోట్లు, మొదటి వారం 41.50 కోట్లు, 12వ రోజు 65.75 కోట్లు, మొత్తం 75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది డబ్బింగ్ సినిమాగా చరిత్రాత్మక రన్. నాన్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో తమిళనాడులో 50 కోట్లు దాటిన మొదటి చిత్రం పుష్ప 2. అంతేకాదు 800కి పైగా స్క్రీన్లలో విడుదల. డబ్బింగ్ సినిమాకు ఇదే హైయెస్ట్ థియేట్రికల్ రిలీజ్ రికార్డ్. బాహుబలి 2 తమిళ వర్షన్ రికార్డును కూడా క్రాస్ చేసింది. ఇది అల్లు అర్జున్కు తమిళనాడులో స్ట్రాంగ్ మార్కెట్ ఉందని నిరూపించింది. ఇప్పటికే అల వైకుంఠపురంలో పుష్ప సినిమాలతో తమిళ ఆడియన్స్లో బన్నీకి సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. పుష్ప ది రూల్ మూవీతో అది మరింత పెరిగింది. అందుకే షారుఖ్ ఖాన్తో పాన్ ఇండియా హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ జానర్లో ఈ మూవీని AA22 A6 వర్కింగ్ టైటిల్తో ఓ రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కత్తి, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో టాప్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనకరాజ్తో వెంటనే మరో ప్రాజెక్ట్ సైన్ చేశారు అల్లు అర్జున్. అట్లీతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లోకేష్తో సినిమా షూటింగ్లో బిజీగా ఉండనున్నారు బన్నీ. ఇవన్నీ చూస్తుంటే కాలీవుడ్లో నెక్స్ట్ సూపర్ స్టార్ బన్నీ అవుతాడా, లేక కాలీవుడ్కే కొత్త డెఫినేషన్ ఇస్తాడా అనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఒక సంచలన యువ దర్శకుడిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఒక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్,
యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న రిలీజ్ అవుతుందని డైరెక్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2027 మార్చి 5న సినిమా రిలీజ్ కావటానికి అసలు కారణం తెలుసా? స్పిరిట్ విడుదల తేదీని గమనిస్తే 2027 మార్చి 5 ఆ రోజు శుక్రవారం అవుతుంది. తర్వాత రోజు మహాశివరాత్రి పండుగ 6వ తేదీన శనివారం ఉంది. దాని తర్వాత వచ్చే రోజు ఆదివారం 7వ తేదీ అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే స్పిరిట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే వరుసగా 2 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. వాస్తవానికి ఇది సినిమా కలెక్షన్స్కు కలిసొచ్చే విషయం. ఈ మూవీ టీం కోరుకుంటున్నది కూడా ఇదే. అతిపెద్ద సినీ రంగం మార్కెట్ అయిన భారత్లో తొలి 3 రోజుల్లోనే వీలైనన్ని ఎక్కువ కలెక్షన్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అలాగే మార్చి 10న రంజాన్ పండుగ వస్తోంది. మార్చి 13, 14 తేదీల్లో శని ఆదివారం వీకెండ్ ఉంది. మార్చి 22న హోలీ పండుగ ఉంది. మార్చి 26న గుడ్ ఫ్రైడే, 27, 28 తేదీల్లో మళ్ళీ వీకెండ్ వస్తుంది. ఈ సెలవులు స్పిరిట్ సినిమా కలెక్షన్లకు కీలకంగా మారుతాయని మూవీ టీం అంచనా వేస్తున్నట్టు సినీ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఈ చిత్ర రిలీజ్ విషయానికి వస్తే తెలుగు, హిందీ, చైనీస్, కొరియన్ వంటి 8 భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా స్పిరిట్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాలని వంగ భారీ స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ వారణాసి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ సోషల్ మీడియాను షేక్ చేయగా తాజాగా మూవీ రిలీజ్ డేట్ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించినప్పటికీ పక్కా డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ అప్డేట్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ను ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా అనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంటే మార్చి 26న ఈ మెగా అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలు చూడటం తగ్గిపోవటంతో చాలా పాత థియేటర్లు, ముఖ్యంగా డబ్బా థియేటర్స్ వెలవెలబోతున్నాయి. కింద సెంటర్స్లో కొన్ని థియేటర్స్ను మూసేశారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా 2 సార్లు ఆ థియేటర్స్ను కలకల్లాడించి సూపర్ హిట్లు అందుకున్న హీరోగా శర్వానంద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. శర్వా సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే 2016లో ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో శర్వానంద్ సూపర్ హిట్ కొట్టాడు. స్టార్ హీరోల సినిమాలు ఉన్నా కూడా
పోటీగా వచ్చి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాడు. ఆ సినిమా అప్పట్లో చిన్న సెంటర్స్తో పాటు పాత థియేటర్లలో కూడా ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించి హౌస్ఫుల్ బోర్డులు పెట్టించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు అలాంటి సక్సెస్ మళ్ళీ చూడలేదు సర్వా. ఇక 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సినిమాతో శర్వానంద్ మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేశాడు. భారీ సినిమాల మధ్య నారీ నారీ కేవలం కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎక్కువగా చాలా సెంటర్స్ లో పాత థియేటర్లలోనే రిలీజ్ అయినప్పటికీ అక్కడ ప్రేక్షకులు రావటమే అరుదైన రోజుల్లో కూడా ఈ చిత్రం వరుసగా 4 రోజుల పాటు హౌస్ఫుల్ షోస్తో నడవటం విశేషం. డబ్బా థియేటర్స్ లో ఆడియన్స్ ను తిరిగి తీసుకురావటం అంత సులువు కాదు. కానీ శర్వానంద్ తన కంటెంట్ ఎంపికతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటనతో మరోసారి అది సాధ్యమయ్యేలా చేశాడని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విజయంతో శర్వానంద్కు హిట్ రావటమే కాదు, మూసివేతకు రెడీ ఉన్న థియేటర్స్కు మళ్ళీ కాసుల పంట పండించాడనే చెప్పాలి.